బైబుల్ లేని రోజులు. అప్పుడు ఈ గర్భంలో పుట్టేటువంటి ఆ బిడ్డ తండ్రుల బిడ్డల వైపు తిరుగుతాడు. ఆ ఏమన్నాడు, ప్రభు వరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరుస్తూ ఏలియా వంక ఆత్మ గలవాడాయి, శక్తి గలవాడాయి, రాబోయేటువంటి మెసేజ్ ముందు నడుస్తాడు అని చెప్పేటండి. దేవుడు మీకు మాట్లాడితే ఎవరి మన నమ్మాలా లేదా? నీ కొడుకుని నేను ఐపీఎస్ చేస్తున్నాను, బాపట్నే వస్తాడు అని చెప్పారనుకో, నా కొడుకు బంధు సాపుల చేస్తుంటే ఏది నువ్వు మాట్లాడే మాట ఐపీఎస్ అవుతాడు అంటే ఎట్లుంది? నాకు అర్థమైందా? దొంగ చెబుతున్నాడు, పడిపోతాడు, తప్పులు గుర్తుకున్నాడు, అనేక మంది దేవుడికి వచ్చి కొలుస్తాడు. ఆ మెస్సయ్యకు ముందు నీ కొడుకు నడుస్తాడు. చూడండి 18వ వచనం, ఆశీర్వాదం తల్లి జరుగుతుంది. ఆశీర్వాదం తల్లి ఇప్పుడు ఇక్కడి నుంచి ఆశీర్వాదం తల్లి నాకు అందిస్తుంది. ఓకే, దేవుడికి స్తోత్రం. చదవాలి 10వ వచనం. 18 అన్నారు. మంచి చాలా స్కిల్స్ ఉంటాయి కూడా నాకు తెలుసు. ఇక్కడ ఒకసారి వాక్యం 18 వయసులో చదువుకోవడం చక్కగా ఇది నాకు ఎలా ఉంటుంది, కొంచెం మారుతుంది. నాకు ఎలా తెలియను అనే ప్రశ్న ఇది చదువు తెలియాలి. ఇది వాదించలేదా? కామా అక్కడ ఆపాలి. నేను ముసలి వాడను, నా భార్య బహుకాలం గడిచినదని నాదంతా చెప్పాలి. ఇట్లా చదువుతున్నా చూడండి. ఎందుకంటే బ్రేక్ చేయండి. వారు అంటారు స్కిల్ పర్సన్ బాగుంటుంది. ఆ స్కిల్ పర్సన్ కొంచెం స్కిల్ఫుల్ గా సిద్ధపరచాలని నా ఆశ. అది మీరు కూడా ఎవరైనా ఇలా చదవాలి. చూడండి, చక్కగా ఇది నాకు ఎలాగో తెలియదు, నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచినదని నాతో చెప్పగా అబ్బా కాంగ్రీతో తగ్గి వచ్చింది. దేవుడి చూసాడు చక్కని ఆ వైపు ఇంకా ఉందా? ఎవరనుకుంటున్నావు? నేను ఎవరనుకుంటున్నావు? నీకు తెలియాలా? ఆ దేవుడు చెప్పి పంపించాడు, నేను చెప్పాను అంటే నీ కొడుకు కొడతాడు. ఇది నాకు ఎలా తెలియదు, నీకు తెలియకపోతే ఏంటి అన్నట్టుగా ఇప్పుడు అదో దేవుడు మాట్లాడతాం. ఇప్పుడు చాలా స్కిల్ఫుల్ గా చేస్తాను. ఏదన్నా చదువు అందులో వచ్చిన చదవండి. నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకు ఈ సువార్తమానము నీకు తెలుపుటకు పంపబడింది. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడగా మౌనమై ఉండువని అతనితో చెప్పాను. దేవుని మాట నమ్మకపోతే దేవుని ఆత్మ ఎంత కోపం వస్తుందో తెలుసా? గాబ్రియేలు కోపమే కోపం వచ్చింది. పిచ్చి పిచ్చిగా ఉందా జకర్యా? ఏదో నీతిమంతుడివి, నీ భార్య నీతిమంతురాలు, భక్తి లేని దినాల్లో, వాక్యం లేని దినాల్లో, ప్రవక్త లేని దినాల్లో మీరు చక్కగా దేవుని ఇష్టంగా ఉన్నారని దేవుడు నన్ను పంపించి బిడ్డలేదని చెప్తే మాకు ఎలా జరుగును? మేము ముసలోళ్ళం కదా, ఒక పిల్లలు ఉంటున్నాం కదా, ఏం మాట్లాడుతున్నారు? నేను ఎవరనుకుంటున్నావు? ఏమంటున్నా? దేవుని సముఖమందు నిలిచే గాబ్రియేలు నేను. ఏం మాట్లాడుతున్నా? ఎక్కడి నుంచి చెప్తున్నాను అనుకుంటున్నావు? నీతో దేవుని సముఖమందు నిలిచే గాబ్రియేలును, నీతో మాట్లాడటం ఈ వర్తమానం తెలుపుటకు నా దేవుడు పంపాడు నీ దగ్గరికి. నాకు ఎలాగో తెలియదు, ముసలాడంటావేంటి? ఒకటి వైపు మాట్లాడాలి. బాబు ఇక మాట్లాడలేదు, బయటకు వచ్చాడు, మాట్లాడుతున్నాడు. అయ్యారు ఏంటంటే ఏం చెప్తున్నట్టు
అట్లాగా ఎన్నాళ్ళు చేశారు బిడ్డ పుట్టి 8 ఏళ్ళు వచ్చిందాక మొగడైపోయాడు. ఇక్కడ చూడండి వాక్యం చదవాలి. అసలు టైం అయిపోయింది. నేను క్లోజ్ చేయాలి కనుక నేను క్లోజ్ చేస్తాను, తొందరగా క్లోజ్ చేస్తానికి ప్రయత్నిస్తాను. చూడండి లూకాసు సువార్త 1వ అధ్యాయము 59వ వచనము 64వ వచనం 7 మాటలు చదువు. 7వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరియా అను పేరు వారికి పెట్టబోచుండగా తండ్రి అలా వద్దు, వారికి యోహాను పేరు పెట్టవాలని చెప్పారు. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడు ఎవడునూ లేడే అని ఆమెతో చెప్పి వారికి